టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి స్టూడెంట్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ కీ పేపర్ అయితే వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది. మీ యొక్క కీ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, 150 క్వశ్చన్ కి 150 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, కోడ్ డి క్వశ్చన్ పేపర్స్ అని కూడా కంప్లీట్ కూడా చూడబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే సీటు వచ్చేంత వరకు అయితే మన ఛానల్ తరఫు నుంచి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నదైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఏదైతే మనకు రైట్ హ్యాండ్ సైడ్ లో 3 లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ యొక్క 3 లైన్స్ ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ డౌన్లోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి పాలిసెట్ 2024 కీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకైతే పీడిఎఫ్ లింక్ అయితే ఈ విధంగా క్రియేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయడానికి అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని ఈ విధంగా లింక్ మీద ఓపెన్ చేసి ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. కాగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, కోడ్ డి అనమాట మనకి ఈ విధంగా ఉన్నాయి. 150 క్వశ్చన్ కి 150 ఆన్సర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కోడ్ వైజ్ గా అనమాట కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, కోడ్ డి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ కి ఆన్సర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, చూసుకున్నది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. మీకు ఒక చెక్అవుట్ చేసుకొని మీ క్వశ్చన్ పేపర్ ఏదో ఒక తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడ్ ఏ పేపర్ వచ్చింది అనుకోండి, కోడ్ ఏ క్వశ్చన్ పేపర్ వచ్చింది. కోడ్ ఏ క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కావడం జరిగింది. అదేవిధంగా కోడ్ బి కి ఫస్ట్ క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా కోడ్ సి పేపర్ కి ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు ఫస్ట్ క్వశ్చన్ కి కోడ్ డిలో వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే 150 క్వశ్చన్లకి 150 ఆన్సర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, కోడ్ డి అనమాట. చెక్అవుట్ చేసుకోండి. ముందు చెప్పినట్లు మీ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే చెక్అవుట్ చేసి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మీ క్వశ్చన్ పేపర్ ఏమొచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వస్తే చెక్అవుట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ముందు చెప్పినట్లు స్టీట్ వచ్చిన వరకు అయితే మీకైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. అదేవిధంగా మనకు ఆల్రెడీ కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఈ యొక్క లింక్స్ అనేవి కూడా మనకు ఆల్రెడీ కూడా ఎనేబుల్ కాబోతా ఉన్నాయి. అఫీషియల్ సంబంధించిన వెబ్సైట్ సంబంధించిన లింక్స్ ఎనేబుల్ కాబోతా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనం అయితే స్టెప్ బై స్టెప్ చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోలో వచ్చేసి కూడా అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బీ అలర్ట్గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.